కిందికి రావాలంటే ఈ దారే. హాయ్, అందరికీ ఒకసారి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మేము యూట్యూబ్ ఛానల్ పెట్టి 1 month అవుతుంది. మంచి కంటెంట్ ఇవ్వాలనేసి మా ప్రయత్నం. ఈ ప్రాసెస్లో ఇన్ని రోజులు మాకు పట్టింది. సో ప్రకృతిని చూపించాలనేసి మేము ప్రయత్నిస్తున్నాం. చూద్దాం రండి. అడవంటే చెట్లు పక్షులు, అంతకు మించి పచ్చదనంతో ప్రకృతి. ఫ్రెండ్స్, అడవిలో వరి పండిస్తా. మా రైతు ఆదర్శ రైతు అయితే ఈ సంవత్సరం వరి మాత్రం బాగా పోయింది. కరెక్ట్గా తుఫాన్ వచ్చింది ఆ టైంకి. అయితే చాలా పచ్చదనంగా కనిపిస్తాయి. చూడండి, సూర్యుడు కూడా ఇప్పుడే వచ్చాడు. ఆ కొండ చూసారా? రాగులు, కంది రెండు ఒకటే. చీపురు 2-3 పంటలు వేస్తారు. అయితే ఈ కొండ చుట్టూ పొలాలే కనిపిస్తాయి. మీకు ప్రకృతిని చూపిస్తా అన్నాను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గుర్తొచ్చేది సూర్యుడు. చూస్తున్నారు కదా, ఇంకా ఉన్నాయి, రండి చూద్దాం. ఇదే మా ఊరు గడ్డ మాట. అంటే అప్పటి రోజుల్లో మేము ఇక్కడే స్నానం చేసేవాళ్ళం. అంటే ఆ రోజుల్లో అంటే ఈ బోరింగ్లో అన్ని కుళాయిలు లేవు కదా, అందుకని ఇక్కడే స్నానం చేయడానికి వచ్చాము. నడిచి అలసిపోయాం. ఇక్కడ వచ్చాం. అక్కడ నుంచి ఆ కొండ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి స్టార్ట్ చేసాం. ఇంకా చూపించడానికి ఉన్నాయి, ఇంకా నడవాలి. ఈ కొండ టూర్ మొత్తం ఊర్లే అనమాట. కనిపిస్తుంది చూసారా, అదే మా ఊరు. ఇటువైపు ఇంకో ఊరు ఉంటుంది, ఆ కింద ఇంకో ఊరు, దీనిపైన ఇంకో ఊరు. అక్కడ కనిపించట్లేదు సరిగ్గా, అటువైపు ఇంకో ఊరు ఉంటుంది. ఆ ఊరు మొత్తంలో ఈ కొండ కొద్దిగా హైలైట్ కనిపిస్తుంది. కొంత దూరం నడిచాం, దగ్గరికి చేరుకున్నా. మనం ఎట్లా స్టార్ట్ చేసామో అక్కడ చేరుకున్నా. ఉదయం ఇక్కడే స్టార్ట్ చేసాం, 2 గంటల ముందు. ఇక్కడ స్టార్ట్ చేసి అలా నడిచి ఈ కొండ ఉంది కదా, ఈ కొండ, ఈ గడ్డ, ఈ దారిలో ఇలా నడిచి వెళ్ళి చుట్టూ తిరిగి ఇలా వచ్చా. చివరికి చేరుకున్నాం ఆ స్టార్టింగ్ పాయింట్. ఏం చూపించాలనుకున్నామో అది చూపించాము అనుకుంటున్నాం. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇదే మా నొయ్యి అన్నమాట. అంటే మా ఊర్లో ఇది ఒక్కటే నొయ్యి. చూడ్డానికి ఎంత బాగుందో. ఈ నీళ్ళే మేము తాగుతాం, బాగానే ఉంటుంది. వర్షాకాలంలో అయితే ఇంతవరకు వస్తుంది నీరు. అప్పుడైతే మేము ఈ నీళ్ళ కోసం కొండ దిగే వచ్చాం. చాలా కష్టంగా ఉండేది. ఈ నీరు ఇంటికి తీసుకెళ్ళాలంటే ఆ కొండ దిగి మళ్ళీ ఆ బిండు మీద పెట్టుకొని చాలా కష్టంగా ఉండేది. కొన్ని సంవత్సరాల కిందట మేము ఈ మోటార్ వేసుకున్నాం. అప్పటి నుంచి కొంత పర్లేదు, అప్పుడప్పుడు సమస్యలు అనేవి వస్తాయి. కానీ నీరు సమస్య అనేది చాలా ఉంది. పిటిషన్లు పెట్టారు, అయినా ఇంకా నీటి సమస్య అనేది పోలేదు.
ఇలానే నడిచేవాళ్ళం. ఇప్పుడంటే పర్లేదు, ఏదో కొండకి వెళ్ళాలంటే లేకపోతే పొలం చూడడానికి అలాగే కిందకు వస్తాం అంతే. కానీ ఇప్పుడైతే పెద్దగా నడవము, కానీ అలా నడుస్తుంటాం మేము. మీరు చూస్తున్నారు కదా, అంటే మేము అక్కడ నుంచి వేరేగా తీసుకొచ్చామట వాటర్. ఈ నీరు పైపు ద్వారా పైన ఆ కొండ పైన ఆ వస్తున్న గడ్డి నుంచి ఇక్కడ స్నానం చేయడానికి లేక బట్టలు ఉతకడానికి మేము ఏర్పాటు చేసుకున్నాం. మళ్ళీ ఏవైనా స్నానం చేయాలన్నా ఆ గడ్డ చూసారు కదా ఇందాక, అక్కడికి వెళ్ళి స్నానం చేసి రావాలి. ఇది చాలా కష్టమైనది. ఒకవేళ పనులు చేసి వచ్చేసరికి సాయంత్రం 5 ఆ టైంకి అయితే స్నానం చేయడానికి మళ్ళీ కిందికి రావాలంటే చాలా సికాకుగా ఉంటుంది. ఎందుకంటే కొండ దిగాలి, ఎక్కాలి, స్నానం చేయాలి, రావాలి. ఇలా చేయాలంటే సమయం ఉండదు. అందుకే మేము మా కుర్రాలు కలిసి 1 సంవత్సరం కిందట మేమేమో ఆ కొండపైన గడ్డ నీరుని ఇక్కడ తెచ్చుకున్నాం. ఇప్పుడైతే పర్లేదు స్నానం చేయడానికి. ఇక్కడికి వచ్చి బట్టలు ఉతుకుతారు, గిన్నెలు కడుగుతారు. ఇప్పుడు పర్లేదు స్నానం చేయడానికి అయితే. సో ఇంతవరకు చూసారు అంటే మా వీడియో నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. సో మమ్మల్ని మరిన్ని వీడియోలు తీయాలి అని మాకు అనిపిస్తుంది. సో మమ్మల్ని సపోర్ట్గా మాకు కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా చూపించాలి అనుకుంటే షేర్ చేయండి. అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.